పెద్దబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నాడు, చిన్నబ్బాయి లండన్లో డాక్టరు, పెద్ద బిడ్డే ఆస్ట్రేలియాలో హోటల్ బిజినెస్ పెట్టింది, చిన్నామె కెనడాలో సెటిల్ అయింది. అందరు తలా ఓ దిక్కు పోయినరు, ఎవ్వల బిజీ ఆళ్ళది. అది సరే గాని మరి నువ్వేడుంటున్నావు తాత అంటే, నేనా పక్కూర్లోనే హోల్డేజ్ హోమ్లా అంటాడు. సిటీలా చాలా మంది పరిస్థితి గిదే. పాపం అవ్వ తాతలను చూస్తే గోస్ అనిపిస్తుందిల్లా. తిండి తిప్పలేవ్వు, పెయి మీద బట్టలు చక్కగా లేవు. అగో కాళ్ళు చేతులు కట్టేసిండ్రు. దీనికంటే 100 వాళ్ళు జైలు నయం. ఢిల్లీ పక్కకుండే నోయిడాలా ఓ ఓల్డేజ్ హోమ్లా గింత తిప్పలు పడతాన్రు పెద్ద మనుషులు. అట్లాని అనాథలేం కాదు, పుక్కట్లేం తిండి పెడతలేరు. షరీక్ అయితప్పుడు 2.5 లక్షల డొనేషను, నెలకు 6,000 గుంజుతుండ్రు బాజాప్తా. జాబులు చేయవటికి కొడుకు కోడన్లు చూడలేనోళ్ళు, ఇంట్లో పడి రానోళ్ళు, పిల్లలు ఏరే దేశం పోయినోళ్ళు గిసొంటి ఓల్డేజ్ హోమ్లు ఉంటారు. యాళ్ళకింత దీని ముచ్చట్లు పెట్టుకుంటా నిమ్మలంగా ఉండాల్సినోళ్లను అరిగోస పెట్టిండ్రు. ఈ ముచ్చట తెలవంగానే మహిళా కమిషన్ ఆఫీసర్లు వచ్చి 39 మందిని సర్కారోళ్ళ షెల్టర్ కు తీసుకుపోయిండ్రిగా. బరాబర్ పైసలు వసూలు చేసుకొని కూడా పెద్ద మనుషులను కష్టపెడుతున్నందుకు కేసులు పెట్టిండ్రు. చూస్తుండ్రు కదా జమానా ఎట్లుందో. ఆ అమ్మా నాయనలను ఇంట్లోనే ఉంచుకొని మంచి షెడ్డలు అరుచుకోండ్రి. అంత లావు ఈలుగాక ఓల్డేజ్ హోమ్లలో షరీక్ చేపిస్తే ఆరాన్ కోపారన్న పోయి ఎట్లుంటుండ్రో ఏం తింటుండ్రో చూసిరాన్రి జరా. ఆలకు సుత తుర్తనిపిస్తది.